శిశిర ఋతువు ముగిసి వసంత ఋతువు ప్రారంభమయ్యే ఈ పావన దినాన చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును శ్రీ పంచమి అని, వసంత పంచమి అని, మదన పంచమి, సరస్వతీ జయంతి అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. సరస్వతి అనే పేరులో ఒక అర్థం దాగి ఉంది. సరహ్ అంటే ప్రవహించే నది అని అర్థం. జ్ఞానం అనేది ఒకరి నుండి ఒకరికి నిత్యం ప్రవహిస్తూ ఉండాలి. గురువు నుండి శిష్యునికి, తండ్రి నుంచి బిడ్డలకు విద్య ఎప్పుడూ ప్రవహించాలి. ఇది ఎప్పుడూ ఒక చోట నిలిచిపోకూడదు. మరో అర్థం కూడా ఉంది. సరహ్ అంటే కాంతి. అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞాన కాంతిని వెదజల్లే తల్లి కనుక సరస్వతి అని పిలుస్తారు. ఈ సరస్వతీదేవి అహింసామూర్తి. తెల్లని పద్మంపై ఆసీనురాలే ఉంటుంది. వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఆమె చేతిలో జ్ఞానానికి సంబంధించినవే తప్ప ఆయుధాలంటూ ఏమీ ఉండదు. అలాంటి ఈ మహాదేవి ఎలా ఆవిర్భవించింది? ఆ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కథ దేవి భాగవతం నుంచి. సృష్టి ఆరంభమైనటువంటి కాలం. ఆ సమయంలో భాష కానీ, జ్ఞానం కానీ, అక్షరాలు కానీ ఏమీ లేవు. ఈ ప్రపంచం మౌనంగా ఉంది. దేవతలు కూడా మాటలు రావటం లేదు. ఈ సృష్టంతా కూడా నిశ్శబ్దంలోనే మునిగి ఉంది. ఈ పరిస్థితిని గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ కూడా పిలిచి ఇలా చెప్పారు: చదువులకు, జ్ఞానానికి, అలాగే భాషకు అధినేత ఆవిర్భవించాలి అంటే మీరు తపస్సు చేయాలి. అప్పుడే ఈ సృష్టికి జ్ఞానం, శబ్దం రెండూ లభిస్తాయి అని తన మనసు ద్వారా తెలిపారు. ఆ మహావిష్ణువు యొక్క ఆదేశం ప్రకారం దేవతలందరూ కూడా గొప్ప తపస్సును ప్రారంభించారు. కొద్ది రోజులు గడిచాయి. అప్పుడు ఆకాశంలో కొన్ని ధ్వనులు వినిపించసాగాయి. మెల్లగా శబ్దాలు పెరిగాయి. దేవతలు మరింత తీవ్రంగా వారి తపస్సును కొనసాగించారు. అప్పుడు ఆ ఆకాశంలో రూపం లేని తెల్లని ఓ కాంతి మాత్రమే ప్రకటమైంది. దివ్యమైన ఆ కాంతిని దేవతలంతా ప్రార్థించారు. అప్పుడు ఆ కాంతి పయనిస్తూ బ్రహ్మదేవుని యొక్క నాలుక పైన స్థిరపడింది. ఇక ఆ క్షణం నుంచి దేవతలందరికీ భాష, జ్ఞానం రెండూ లభించాయి. ఇక అప్పుడే బ్రహ్మదేవుడు వేదాలను సృష్టించడం ప్రారంభించారు. దేవలోకంలో అంతా బాగానే ఉంది. కానీ భూలోకంలో ఉన్నటువంటి మానవులకు ఇంకా జ్ఞానం కలగలేదు. వారింకా మౌనంగానే ఉన్నారు. శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ పిలిచి మరింత తపస్సు చేయమని ఆదేశించారు. మరికొన్ని రోజుల తపస్సు తరువాత ఆ తెల్లని కాంతి ఒక దివ్యమైన ఆకారంలో ప్రత్యక్షమైంది. తెల్లని వస్త్రాలు, 4 భుజాలు, ప్రశాంతమైన రూపం. ఆ దేవత సాక్షాత్కరించింది. ఈ పావన దినాన్నే మాఘ శుక్ల పంచమి అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ తిథిని సరస్వతీదేవి జన్మదినంగా ప్రకటించారు. అందుకే ఈ రోజును సరస్వతీ పంచమి, అలాగే శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఇంత జరిగిన తరువాత కూడా చాలామంది భూలోక వాసులకు ఇంకా జ్ఞానం కలగలేదు.